హైపర్ టెన్షన్ వల్ల ఏమైనా నరాల సంబంధిత వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా డాక్టర్? హైపర్ టెన్షన్ అనగా అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు అన్కంట్రోల్డ్గా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ. ప్రెషర్ ఎప్పుడైతే పెరుగుతుందో ఐదర్ బ్లడ్ క్లాట్ అయ్యి ఎక్కడన్నా అక్యూట్ ఇన్ఫార్క్ట్ అని అంటాం, లేదా బ్లడ్ వెసల్ రప్చర్ అయ్యి బ్లీడ్ అయ్యే అవకాశం బ్రెయిన్లోనూ ఉంటుంది. సిమిలర్గా హార్ట్లో కూడా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. సార్ బీపీకి కూడా టాబ్లెట్స్ కూడా కంటిన్యూషన్గా యూజ్ చేయాలంటారా సార్? జనరల్గా బీపీ, షుగర్ ఒకసారి వస్తే అవి మనతో పాటే పోవాలమ్మా. అందాక మనం మెడికేషన్స్ కానీ, డైట్ కానీ, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే జీవన విధానం, స్మోకర్స్ ఉంటారు, ఆల్కహాల్స్ ఉంటారు, అవన్నీ ఆపేసి మనం నార్మల్ లైఫ్ స్టైల్ కొంచెం మోడిఫై చేసుకుని ఎక్సర్సైజ్డ్ లైఫ్ స్టైల్లోకి వెళ్తే కనుక కంట్రోల్లో ఉంచుకుంటే దానంత ప్రశాంతమైన జబ్బులు వేరే ఏముండవు. అవి అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వెంట్రుక నుంచి అరికాలు గోరు దాకా ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయగలం. సో ఆ ఎఫెక్ట్ అనేది పర్మనెంట్గా ఉంటుంది, డ్యామేజ్ అనేది. సార్ గ్యాస్ ప్రాబ్లమ్ని, హార్ట్ అటాక్ని ఎట్లా నిర్ధారించవచ్చు అంటారు సార్? గ్యాస్ ప్రాబ్లం వస్తున్నప్పుడు కూడా కొంతమందికి చెస్ట్ పెయిన్, ఇదంతా కూర్చోలేరు, నించోలేరు. దాన్ని కూడా మరి హార్ట్ అటాక్ని కూడా అట్లాగే వాళ్ళకు కూడా ఇలా చెస్ట్ పెయిన్ ఇదంతా వస్తూ ఉంటుంది కదా, ఆ రెండింటిని ఎట్లా నిర్ధారించవచ్చు అంటారు? రెండింటికి నిర్ధారిస్తానికి బేసికల్లీ ఈసీజీ అమ్మ. సో గ్యాస్ పెయిన్, ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ రెండు సిమిలర్గానే వస్తాయి, సిమిలర్ ప్లేస్లోనే వస్తాయి. అది అనుకుని ఇది అనుకుని అది ట్రీట్ చేయించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కసారి మనం కంటిన్యూస్గా మానిటర్ చేసిన హాస్పిటల్లో ఉన్న ఒక్కొక్కసారి డాక్టర్స్ మేమే మిస్ అవుతూ ఉంటాం. బట్ కార్డియాక్ పెయిన్ను గ్యాస్ పెయిన్కి డిఫరెన్సెస్ అంటే బేసికల్లీ చెస్ట్ హెవీనెస్ కానీ, రెండోది మన డైటరీ హ్యాబిట్స్, అంతకుముందు ఏమన్నా తీసుకున్న ఆహారం కానీ, మూడోది వామిటింగ్స్ కానీ అట్లా ఏమన్నా వచ్చిందా, పెయిన్ ఎట్లా ఉంది, ఏమిటి, స్వెట్టింగ్తో ఏమన్నా అసోసియేట్ అయ్యి ఉందా, చేయి కూడా గుంజుతుందా. ఒక్కొక్కసారి డయాబెటిక్ పేషెంట్స్లో పెయిన్ అనేది ఉండదు కానీ హార్ట్ అటాక్ రావచ్చు, సైలెంట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అని అంటాం. సో వీటికి ఐడియల్గా ఈసీజీ, ట్రోపోనిన్ ఐ అని ఒక కార్డియాక్ మార్కర్ బ్లడ్ టెస్ట్ ఉంటుందమ్మా, అవి చేయించుకోవటం. సో ప్రతి చెస్ట్ పెయిన్ గ్యాస్ పెయిన్ కాదు, ప్రతి చెస్ట్ పెయిన్ హార్ట్ పెయిన్ కూడా కాదు. కానీ హార్ట్ పెయిన్ అని సస్పెక్ట్ చేయించుకుని వైద్యం చేయించుకుంటే రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు ఇది ఏదో గ్యాస్ పెయినే కదా అనేది అది తర్వాత హార్ట్ పెయిన్ అయిందనుకోండి, అప్పుడు రికవరీ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ట్రీట్మెంటు అవన్నీ మారిపోతాయి. సార్ ఇప్పుడున్న ఆధునిక జీవన శైలిలో కూడా జిమ్కు వెళ్తున్న యువతలు కూడా చాలామంది హార్ట్ అటాక్కి గురవుతున్నారు, ఎందుకంటారు సార్? చాలామందికి స్ట్రోక్ ఇన్ యంగ్ అనే కండిషన్ ఉంది. 25 years 30 years వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. 1 ఫ్యామిలీ హిస్టరీ, 2 లైఫ్ స్టైలు, 3 అలవాట్లు, 4 ఎక్సెసివ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. వాళ్ళకి ఎలాంటి ఆహారపు అలవాటు చేసుకుంటే మంచిదంటారు డాక్టర్? ఆహారం బేసికల్లీ యంగ్లో ఇవి తినకూడదు అవి తినకూడదు అనేది ఏదైనా తీసుకోవచ్చు, కానీ మన జనరల్ కండిషన్ అవి ఇంతకుముందు ఏమైనా ఉందా, మూడోది ఫ్యామిలీ హిస్టరీ ఏముంది అనే దాని మీద మనం రెగ్యులర్గా కాన్సన్ట్రేట్ చేసి చూసుకోవాలి. సిమ్టమ్స్ని బట్టి ఆహారం ఏది తీసుకున్నా పర్లేదు, కానీ మనం దాన్ని ఖర్చు పెట్టాలి. అంటే ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అలవాట్లు. Like and subscribe Eagle Health and Beauty.